ఇవాళ రేపు కల్పించుకొని ధర్మం పాటించేవాళ్ళని చూసాం. కాని ఈ పిల్ల ఇంత నిజాయితీగా సాటి వాళ్ల కోసం పాటుపడే మనిషిని మొట్టమొదటిసారిగా చూస్తున్నానయ్యా. పద్మావతి స్థానంలో వచ్చానని నాటకంగా అన్న మాటే గాని అచ్చం ఆ పద్మావతి బుద్ధులేనే తనవి కూడా. ఏవయ్యా, మన ఆస్తి తిరిగి మనకొచ్చేసినది. ఇంత తేలిగ్గా మనకొస్తదనుకోలేదు. తేలిగ్గా రావడం ఏంటే, మన పిల్ల రాక్షసి ఆ పద్మావతిని కారుతో గుద్దిన దగ్గర నుంచి నువ్వు పడ్డ కష్టం అంతా ఇంత కాదు కదా. ఒక్కసారి ఆలోచించు. తాగేసలా తూలుకుంటూ పోతా ఉంది. ఏం చేస్తుందో ఏందో. చంపాననుకున్నాను, కానీ ఇది ఇంకా బతికే ఉంది. దీన్ని ఎవరు కాపాడారో అర్థం కావట్లేదు. అమ్మాయి వేళ లేచిన వేళ విశేషం బాగుంది. లేకపోతే ఎంత ప్రమాదం జరిగిపోయేదో. కారెక్కగానే కళ్ళు నెత్తికెక్కుతాయి. రోడ్డు మీద నడపాల్సిన కారు మనుషుల మీద నడపడం ఏంటి? ఎవడో నడమంత్రపు సిరొచ్చినోళ్ళ ఉన్నాడు. నా అదృష్టం బాగుండే నా బిడ్డ నాకు దక్కింది. అంతా భగవంతుడి దయ. పద్మావతి క్షేమంగా ఇంటికొచ్చింది. తను క్షేమంగా వచ్చిన యాక్సిడెంట్ చేసింది ఎవరు అని తెలియాలి. ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. ఎన్కౌంటర్ ఎందుకు? యాక్సిడెంట్ చేశాక కామన్ సెన్స్ హాస్పిటల్కి జాయిన్ చేసి ఒక తల్లికి ఇన్ఫార్మ్ చేయాలని. అలాంటి బాధ్యత లేని వాడిని ఎన్కౌంటర్ చేయకుండా ఇంకేం చేస్తారు? భయపడి ఉండొచ్చుగా. కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు బాధ్యత వహిస్తారు. అదేది లేదంటే వాడు ఎవడ చెత్త ఎదవై ఉంటాడు, లేదా మందు తాగి డ్రైవింగ్ చేసి ఉండాలి. ఎదుటి వాళ్ళ ప్రాణం అంటే లెక్కలేనితనం, పాపభీతి లేని రాస్కల్స్ వాళ్ళు. అలా తిడతారే? ఆడపిల్ల అయి ఉండొచ్చుగా. అది ఆడపిల్లని నువ్వు చూసావా? వారు మగవాళ్ళు అనుకుని తిడుతుంటే అన్నాను. ఆడో మగో, పాపం దెబ్బ తగిలింది పద్మావతి కదా, బాధ్యత ఉండాలి కదా. దామిని అన్నట్టు భయంతో పారిపోయి ఉండొచ్చు కదా. భయమున్న వాళ్ళు ఏం చేస్తారో ధనుష్ గారు చెప్పారు కదా. పాపం ఎవరో బలంగా వెనక నుంచి గుద్దినట్టున్నారు. వెనకాల నుంచి అని ఎలా చెప్తున్నావు? యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు కదా. ఏం పోలీసులండి మీరు? వాట్ ఇస్ దిస్? ఏం మాట్లాడుతున్నావు? ధనుష్ హియర్, స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అయితే ఇలాగేనా మాట్లాడతారు? ముందు దెబ్బ తగిలింది కాబట్టి వెనక నుంచి తగిలించుంటారు అన్నాను. అది తప్పేనా? నాకెందుకు ఇది యాక్సిడెంట్ గా అనిపించడం లేదు. నేను చాలా జాగ్రత్తగానే నడుస్తున్నాను. ఎవరో కావాలని నన్ను చంపాలని కారుతో డాష్ ఇచ్చినట్టున్నారు. అలా ఎవరు చేస్తారే? ఎవరన్నా శత్రువులు ఉన్నారా నీకు? ఉన్నారు. బయటపడని శత్రువులు నా పక్క పక్కనే తిరుగుతున్నారు. డోంట్ వరీ పద్మావతి గారు, ఇప్పటిదాకా మీ ఆచూకీ తెలియక ఆగాను. ఇప్పుడు మీరు దొరికారుగా,
మీకు జరిగిన ప్రమాదం గురించి నాకు తెలిసింది. ఇంకా ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఎవరో పుణ్యాత్ముల జాలి పడబట్టి నాకు నా కూతురు దక్కింది. పాపాత్ములు ఎక్కడికి పోతారు? దొరికి తీరుతారు. చుట్టుపక్కల సీసీ కెమెరాస్ ఉన్నాయి, అన్నీ చెక్ చేస్తాను. ఒక దానిలో కాకపోయినా ఇంకో దానిలో అయినా ఆ కారు నంబర్ దొరకపోదు నాకు. అప్పుడు తీసుకొచ్చి ఏ కీలుకాకులు విరకొడితే మొత్తం నిజం బయటకు వస్తుంది. అలా చేస్తేనే మళ్ళీ మళ్ళీ ఇలా చేయకుండా ఉంటారు. మీరు బాగా రెస్ట్ తీసుకోండి. అంటే ప్లీజ్ తనకే పని చెప్పకండి. నేనెందుకు చెప్తాను బాబు? పద్దు, టేక్ రెస్టా? జాగ్రత్త పద్మావతి, అసలే శత్రువులు ఉన్నారు అంటున్నావు. జరభద్రం, రెస్ట్ తీసుకో, త్వరగా కోలుకుంటావు. అంత లేదులే. ముందు ఈ యాక్సిడెంట్ ఎవరు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. చెయ్యి, బాగా చెయ్యి. వస్తానంటీ. అమ్మా, నేను వెళ్ళి దామినిని పంపించేసి వస్తా. ఆరోగ్యం బాగలేదే, నువ్వెళ్ళి పంపించడం ఏంటి? పరామర్శించడానికి వచ్చిందమ్మా. పంపించడం పద్ధతి. నాకేం కాలేదుగా, నేను పంపించొస్తాను. పద్దుగారు జాగ్రత్త. అంటే పద్దుకి దామిని కాకుండా ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా? లేరు బాబు. ఎప్పుడు మేమెవరితో గొడవ పడాం. మా పని మాది. మంచి వాళ్ళకి అంటే అన్ని చెడు జరుగుతూ ఉంటాయి. ఆగు. ఎందుకు స్ట్రెయిన్ తీసుకుంటావు? వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. దోషుల్ని పట్టుకునేదాకా నేను రెస్ట్ తీసుకోను. స్ట్రెయిన్ నేను తీసుకోవడం కాదు, నువ్వు తీసుకుంటున్నావు. కానీ ఫలితం దక్కదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నంగనాచి మాటలు మాట్లాడుకో. నయవంచకురాలివి అనుకున్నాను, కానీ ఇంత నీచమైన ఆలోచనలు చేస్తావని మరోసారి రుజువు చేసుకున్నా. మనుషుల ప్రాణాలు తీసి బుద్ధుందని తెలిసింది. ఎవరిని నువ్వనేది? ఎవరినింటే ఎవరిని? నిన్నేనే. నాతో పోరాడలేక, ఎదిరించే శక్తి లేక ఇలా వెనక నుంచి కారుతో గుద్ది చంపాలని చూస్తావా? నేనా? ఎస్, నువ్వే. ఖచ్చితంగా నువ్వే. వేరే శత్రువులెవరూ నాకు లేరు. ఇలా చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు, నీకు తప్ప. నేను చెప్పాలని చూడడం ఏంటి? ఈ భయం, ఈ కంగారే నేరం చేసింది నువ్వేనని చెప్పకనే చెప్తున్నాయి. కానీ సాక్ష్యాలు లేవు. అంత తెలివిగా చేశావు. ఆయన నిన్నొదలను. వేటాడతాను, సాక్ష్యాలు సంపాదిస్తాను. అప్పుడు చెప్తాను నీ పని. అనుమానం పెనుభూతం అంటారు. నీదంతా అబద్ధం, భ్రమ, అంతే. భ్రమో నిజమో తేలుస్తానంటున్నానుగా. ఈ దుర్మార్గం చేసిందెవరో తేలుస్తా. నన్ను కాపాడింది ఎవరో తెలుసుకుంటా. అప్పుడు నీ లెక్క సెటిల్ చేస్తాను. సరే, తేల్చు. ఎవరి లెక్క ఎవరు సెటిల్ చేస్తారో ఎవరికి తెలుసు. అదేంటత్తయ్యా, నువ్వు ముగ్గేస్తున్నావా? ఎంత నేను రావడం లేట్ అయితే మాత్రం నువ్వేసేస్తావా? పర్వాలేదులేవే, రోజు నువ్వేగా వేసేది. నేను ఎందుకో పెందలాడే లేచాను. శుక్రవారం కదా అని వేస్తున్నా. నేను శుక్రవారం కదా అని 12 పద్మాల ముగ్గు వేద్దామనుకున్నా. అలాగా? అదైతే చాలా బాగుంటుంది. కానీ ఈ ముగ్గు అసలు బాలేదంటావా? అయ్యో, అదేంటత్తయ్యా బాగోలేకపోవడం ఏంటి?
అయినా నేను ముగ్గు నేర్చుకుందే నీ దగ్గర, అలాంటిది నువ్వేస్తే బాగోలేకపోవడం ఏంటి? ఏదో పద్మాల ముగ్గు వేద్దామన్న ఆశతో వచ్చాను అంతే. సరే మళ్ళీ శుక్రవారం వెద్దుగాన్లే. సరేలే అత్తయ్య. ఈ ముగ్గుల పోటీల్ని ముత్యాల ముగ్గు కథలా మార్చి ఓ ఆట ఆడుకుంటే పోనీ. ఏంటంటీ మీరు ముగ్గు వేస్తున్నారని ఆ పద్మావతి మొహం కందగడ్డలో పెట్టుకుని వెళ్తుంది? శుక్రవారం అయితే ఆవిడ గారే వెయ్యాలా? మీరు వేయకూడదా? మీ ఇంటి లక్ష్మిని ఆహ్వానించకూడదా? అలా మాట్లాడి వెళ్తుంది. ముఖం మార్చుకొని వెళ్ళిందా? అదేం లేదే. అయినా ఇందులో తప్పే ఉంది, సరే అని వెళ్ళిందిగా. సరే అందా, పైకి అలా అంది. ఆవిడేదో 12 పద్మాలు ఆవిడ పేరు మీద ఉన్న ముగ్గు అనుకుంటుంది కదా. అవి దొరక్కపోయేసరికి మూతి 36 వంకర్లు తిప్పుతూ విసుగుతూ వెళ్ళింది. అవునా ఆంటీ, మీరు ముగ్గు వేస్తున్నారుగా, మీరు పెద్దగా చూసినట్లేరు. నేను తన మొహమే చూస్తూ ఉన్నాను. నాకెందుకులే అని కారు దగ్గర ఆగిపోయాను. అదలా మూతి తిప్పే రకం కాదే. అంతా మీ మంచితనం ఆంటీ. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనుషులు మనస్తత్వాలు అలాగే ఉండవు. కాలంతో పాటు మారుతూ ఉంటాయి కొందరికి. అయినా ఇందులో తప్పే ఉంది. తప్పు పట్టుకునే వాళ్ళకి ఏదైనా తప్పే ఆంటీ. అదేదో అంటారుగా, రామ అంటే చెడ్డ మాట అవుతుంది అని, అలా అన్నమాట. అయినా మీరు ప్రేమగా ఉండేవాళ్ళు, నాకెందుకులేండి ఆంటీ. ఆ కోపం అసూయ చూశాను కాబట్టే కడుపులో దాచుకోలేక చెప్పాను. మీకు ప్రేమ ఉంది కాబట్టి నా మాటలు నమ్మశక్యంగా ఉండవు మీకు. తనకి మీరు వేసిన ముగ్గు నచ్చలేదని నాకు అనిపించింది. మీలో ఉన్న మీ నమ్మకాలు తొలగిపోయిన రోజే తనేంటో మీకు అర్థం అవుతుంది. అది నా దగ్గరే నేర్చుకున్నానన్నదిగా. నాకన్నా బాగా వేస్తుందా ఏంటి? నిరూపించి చూడాలని ఆవిడ గారి అభిప్రాయం కావచ్చు. అసలు సంగీతం నేర్చుకుంది అంకుల్ దగ్గర, కానీ ఇవాళ వాళ్ళకి పడని ఆ గోకుల కృష్ణ దగ్గర నేర్చుకోవట్లేదా? అలాగే ఆయన్ని గురువు గురువు అనట్లేదా? అది ఆయన గారి తరపు పనికి వెళ్తుంది కదా. మరి సరిగమ పదనిసలు ఎందుకు నేర్చుకుంటుంది? ఆయన గారి దగ్గర ఎందుకు పాడుతుంది? ఆయన్ని ఓడించాలని గురువు గారు చూస్తూ ఉంటే ఆయన్ని అన్ని చోట్ల గెలిపించాలని తను చూడ్డం లేదా? మీ ముందంతా నటిస్తున్నారు, మనసులో మాత్రం అభిప్రాయాలు వేరాంటీ. అయినా ఇదంతా నాకెందుకులేండి ఆంటీ. ఏంటో నాకు ఈ పాడు జబ్బు. అవతల వాళ్ళ మొహాలు చూసి మనసులు చదివేస్తా, చదివింది ఇలా బడబడా వాగేస్తా. అయినా పొద్దున్నే మీ మనసు బాధ పెట్టడం ఎందుకులేండి ఆంటీ. సర్లే, నువ్వేంటి ఇంత పొద్దునే వచ్చావు? ఏంటో ఆంటీ, మనసేం బాగోలేదంటీ. గురువు గారి స్థుతులు వింటేనన్నా కాస్త మనశ్శాంతి దొరుకుతుందని వచ్చాను. అలాగా, ఆయన బయటికి వెళ్లారు. రాగానే చెప్తాలే. పద లోపలికి వెళ్దాం. అన్నట్టు అడగడం మర్చిపోయాను, టిఫిన్ చేసావా? ఇంకా లేదా ఆంటీ, నాకింత పొద్దున్నే తినే అలవాటు లేదు. అవును, వాసు గారు గోవింద్ గారు లేరా? వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు. ఆయన గారు తిరిగొచ్చి తిడితే కాని వాళ్ళు లేవరు. అవును, దోశలేమన్నా వేయమంటావా? దోశలా? నాకు చాలా ఇష్టం ఆంటీ. అల్లం చట్నీ కూడా చేస్తా. అదిరిపోతుంది, వెయ్యండి, లాగించేస్తా. సరే, నువ్వు కూర్చో. నన్ను హెల్ప్ చేయమంటారా ఆంటీ? వద్దులేమ్మా, నేను తీసుకొస్తాలే, నువ్వు కూర్చో. దామిని, వాసు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే.
అవును, గురుగారు రాకముందు ఎలా లేచారు? అదేమిటి? నేను లేవడానికి నాన్న రావడానికి సంబంధం ఏమిటి? వారు వాకింగ్ నుంచి వచ్చి తిట్టందే మీరు లేవరని ఆంటీ చెప్పారులే. హ, అమ్మ అలాగే చెప్తుందిలే. ఏమిటమ్మా దోసేస్తున్నావా? అవునరా. వేడివేడి దోశలు తినివెళ్ళు, చాలా బాగుంటాయి. సరే సరే. అమ్మా దామిని, ఇదిగో వేడివేడి దోశలు అల్లం చట్నీ. ఆహా, ఇవ్వండి ఆంటీ. ఎరా, మీ స్నానాలన్నీ అయిపోయాయా? మీకు కూడా టిఫిన్ తీసుకొస్తాను. అయిపోయాయమ్మా. ఉండండి తెస్తా. అదేంటి నా ముగ్గు అలా అయింది? ఇదేంటి ముగ్గంతా ఇలా చెరిగిపోయింది? చెరిగిపోవడం ఏమిటమ్మా? ఆంటీ నేనొచ్చే ముందు కష్టపడి ముగ్గేసిందండి. మరి అలా ఎలా చెరిగిపోయింది? చెరిగిపోవడం కాదు, కావాలని కొళ్ళుతో కసితో కక్షతో ఎవరో ఊడ్చినట్టున్నారు. వేసిన ముగ్గు ఊడ్చే అవసరం ఎవరికుంది? ఏమనుకుంటుంది అంటారేంటాంటీ? నేను ఇందాక చెప్పానుగా, మీరు ముగ్గు వేయటం ఆ పద్మావతికి నచ్చలేదు అని. అదే ఊడ్చిందంటావా? ఆ చీపురు చూడండి, ఊడ్చిందో లేదో మీకే తెలుస్తుంది. ముగ్గులో రంగులన్నీ ఆ చీపురు పుల్లలకే ఉన్నాయి చూడండి. అది మూత తిప్పేది కాదు అన్నారు, చాలా మంచిది అన్నారు. మొహం ఎర్రగా చేసుకుని వెళ్ళిందంటే నమ్మలేదు. ఆ రంగులే చెప్తున్నాయి తన అసలు రంగేంటో. పద్మావతి, 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 పద్మావతి! ఏంటే వదిన అంతలా అరుస్తోంది? ఏమో అమ్మా, చూద్దాం పద. పద. పద్మావతి, పద్మావతి! ఏంటత్తయ్య? ఏంటే నువ్వు చేసిన పని? ఏం చేసింది వదినా? ఏం చేసిందా? ఒకసారి కింద చూడండి. శుక్రవారం పూట నేను ఎంతో కష్టపడి వేసిన ముగ్గు ఎలా చీపిరితో చిమ్మేసిందో చూడు. నువ్వేసిన ముగ్గు అది చెరిపేయడం ఏంటి వదినా? ఏంటా కుళ్ళు? ఇది 12-14 ముగ్గు వేద్దామని వచ్చింది. అప్పటికే నేను ముగ్గు వేసేసరికి నన్ను కాదనలేక దీని కోరిక తీరలేదని నేను లోపలికి వెళ్ళగానే చీపిరితో మొత్తం ఊడ్చేసింది. ఇది అలా చేసేది కాదొదినా. కళ్ళకంత స్పష్టంగా కనపడుతుంటే లేదొదినా అని దీన్ని వెనకేసుకొస్తూ తప్పుని సమర్థిస్తున్నావా? అయ్యో అత్తయ్య, నేను ఉడవలేదు. అయినా వేసిన ముగ్గు నేనెందుకు ఉడుస్తాను? చెప్తుందిగా కుళ్ళు అని. నిన్నటిదాకా బుద్ధిమంతురాలు ఈ కాలం పిల్ల కాదు అని నేను అనుకున్నాను. కానీ ఎంత బుద్ధి తక్కువదో ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వు నమ్ముతున్నావా అత్తయ్య? నా చేతులతో నేను వేసిన ముగ్గు 10 నిమిషాలు కూడా కాలేదు. నా కళ్ళెదుటే చెరిగిపోయిన ముగ్గు కనిపిస్తా ఉంటే ఇంకా నమ్ముతున్నావా అత్తయ్య అని నంగనాచిలా మాట్లాడుతున్నావేంటి? ఆ చీపురు సాక్ష్యం చెప్తుంటే నమ్మకపోవడానికి నా కళ్ళకేమైనా మస్కలున్నాయా? ఇంకా మసిపూసి మారేడుకాయం చేయాలని చూస్తున్నావు? చీపురు ఎక్కడుంటే నేను ఊడ్చినట్టేనా? లేదులే, కొండ మీద నుంచి కోత వచ్చి ఊడ్చింది. లేకపోతే గోడ దూకి ఆ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఊడ్చుంటారు. నువ్వే చేశావని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఏంటే ఈ ముదనష్ట పని? అయినా ముగ్గు ఎవరైనా చెరిపేస్తారా? ఎంత అపశకునం పని. అమ్మా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఇదెవరో కావాలని నా మీద నింద వేయడానికి చేసిన పని. నిందలు వేయాల్సిన అవసరం ఎవరికుందే? మా అమ్మే ఊడ్చుకొని నీ మీద అంటుందా?
లేకపోతే మీ అమ్మ ఊడ్చి నిన్ను అనిపిస్తుందా? మీ అమ్మ మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరా బావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను చేశానా? పద్మావతి, ప్రతిసారి ఈ అమ్మాయి మీద నెట్టినట్టు ఇప్పుడు తన మీద తప్పు నెట్టాలని చూడకు.